సిస్టర్ హాయ్ హాయ్. తిను మా ఇంకో చెల్లి. హాయ్. చెన్నై మెరీనా బీచ్. ఇక్కడ బీచ్ కంటే షాప్స్ ఎక్కువ ఉన్నాయి. మ్యాంగో అని తమిళ్లో ఏమంటారు? ఆంటీ మాంగా. సో యమ్మీ యమ్మీ ఫిష్ ఇస్ రెడీ. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. మెరీనా బీచ్ దగ్గర బజ్జీ. ఇది కూడా రియో. హాయ్ రియో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి మెమరీస్. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా చూడండి. యూఎస్ఏ టు ఇండియా సిరీస్ సూపర్గా ఉంటాయి. అండ్ నా ప్రీవియస్ వ్లాగ్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి అయితే వెళ్ళిపోయాను. చెన్నైకి ఎందుకు వెళ్ళానంటే నాకు యూఎస్ స్టాంపింగ్ ఉండే అనమాట, H4 వీసా స్టాంపింగ్. సో నాకు అక్కడ ఇంటర్వ్యూ ఉండే అనమాట చెన్నైలో. సో అందుకని మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. సో మేము చెన్నైకి వెళ్ళడానికి ఇంకొక పర్పస్ కూడా ఉందన్నమాట. సో మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అక్కడ మా డాడీ వాళ్ళ బ్రదర్ ఎల్డర్ డాటర్ ఉంటుందన్నమాట. మా అక్క పేరు సింధూజ. సో నేను అక్కడికి వెళ్ళాక మా అక్క వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తాను. సో మేము ఆల్రెడీ చెన్నైకి స్టార్ట్ అయిపోయాం మార్నింగే. సో మాకు హైదరాబాద్ నుంచి చెన్నైకి అయితే అరౌండ్ 11 hours వరకు పట్టింది. సో ఫైనలీ వి రీచ్ చెన్నై. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను మా అక్క వాళ్ళని కలవడానికి. ఎప్పుడెప్పుడు చెన్నై వెళ్ళి ఎప్పుడెప్పుడు కలుస్తానా అని చెప్పి. అండ్ నేను యూజువల్గా చెన్నై చాలా సార్లే వెళ్ళాను. ఫైనలీ మెట్ మై అక్క. అండ్ తిను మా అక్క వాళ్ళ పెద్దమ్మాయి తనిష్క. నాకంటే హైట్ ఉంది, నాకంటే చిన్నది ఇది. అయ్యో వీళ్ళు వస్తున్నారు. మా ఇంకో చెల్లి. ఇందాక దాన్ని చూపించా, అర్జుడు. దీపు అక్క ఇస్ సో ప్రిటీ. చిన్నప్పటి నుంచి కూడా మేము అందరం చాలా క్లోజ్గా పెరిగామన్నమాట. మా అక్క వాళ్ళు అయితే అసలు ఇంకా మమ్మల్ని ఓన్ సిస్టర్స్ లాగానే ట్రీట్ చేసేవాళ్ళు, నన్ను మా చెల్లిని. అండ్ ఇంకొక అక్క కూడా ఉంది, సౌజన్య అక్క, మా సింధుజ అక్క వాళ్ళ సిస్టర్. ఆ అక్క హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఇక్కడ మా చిన్నక్క గురించి చెప్తున్నాం అనమాట. అక్క అండ్ వాళ్ళ పాప కూడా ఉంటే ఇంకా బాగుంటది, చాలా ఫన్ ఉంటది అనమాట చిన్నక్క కూడా. అసలు మా డాడీ సైడ్ చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అండ్ మాకు రిలేటివ్స్ కూడా చాలా మంది ఉంటారు. అందరం ఇట్లా సేమ్ రూమ్ లో పడుకున్నాము. ఎప్పుడో చిన్నప్పుడు స్పెండ్ చేసాం ఇట్లాంటి మంచి టైమ్స్ అన్ని కూడా. నెక్స్ట్ డేనే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. ఈ టైంకే నా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. అండ్ ఆబ్వియస్లీ నా వీసా కూడా అప్రూవ్ అయిపోయింది. సో ఇంటర్వ్యూకి వెళ్ళింది అదంతా అయితే నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నేను చాలా హడావుడిగా ఉండే అనమాట మార్నింగ్ అంతా కూడా. అండ్ 2 minutes లో ఇంటర్వ్యూ అయిపోయింది. చెన్నైకి వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పేసి మేమైతే చెన్నైలో తిరగడానికి అయితే రెడీ అయిపోయాం అనమాట. చెన్నై రోడ్స్ చాలా సన్నగా ఉండే అండ్ పిచ్చర్ ట్రాఫిక్ గా ఉండే. సో తిరిగి ఇంటికైతే వచ్చాము. అండ్ ఇక్కడ మా రియోగాడు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు ఒక టాయ్ తోటి. పాపం రియోగాడి డాగ్ బొమ్మని చూసి నిజంగా డాగ్ ఉందేమో అనుకుని వాడైతే ఎంత సేపు టైం స్పెండ్ చేశాడో దాంతో. సో సేమ్ డే ఈవినింగ్ మేమైతే చెన్నై మెరీనా బీచ్ కి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో చెన్నై అంటే ఫస్ట్ అందరికి గుర్తుకొచ్చేది మెరీనా బీచే కదా. సో ఆ రోజే వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాం అనమాట. సో మేము మంచిగా రెడీ అయితే అయిపోయాము బీచ్ కి అయితే వెళ్ళిపోవడానికి. అండ్ బీచ్ కి అయితే మా అక్క అండ్ తనిష్క అయితే మిస్సింగ్, ఎందుకంటే మా అక్క క్లస్టర్ ప్రిన్సిపల్ అనమాట నారాయణ స్కూల్ కి. సో తను చాలా బిజీగా ఉంటుంది. అండ్ ఆల్సో నేను మా అక్క స్కూల్ కి కూడా వెళ్ళాను. అక్కడ ఒక చిన్న బ్లాగ్ అయితే నేను చేశాను, అది కూడా పెడతాను ఒక బ్లాగ్ లో చూడండి. అండ్ ఈ బ్రిడ్జ్ ఎంతమందికి గుర్తుంది? చెన్నై అనగానే ఫస్ట్ మూవీస్ లో చూపించేది ఈ బ్రిడ్జే కదా. ఇది ఎంత మందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చెన్నై మెరీనా బీచ్. డానీ ఇక్కడ బీచ్ కంటే షాప్స్ ఎక్కువ ఉన్నాయి, మొత్తం షాప్స్. ఇక నేను బ్లాగ్ లో మాట్లాడుతున్నాను మమ్మీ, మొత్తం షాప్స్. మెరీనా బీచ్ వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మెరీనా బీచ్ ఎలా ఉంటుందో. మెరీనా బీచ్ వాటర్ సీషోర్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, ఆల్మోస్ట్ 1/2 kilometer వరకు ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి బీచ్ కి వెళ్ళడానికి ఒక 1/2 kilometer నడుస్తూ ఉండాలన్నమాట. చీకటి అయిపోతుంది.
ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపే మొత్తం చీకటి అయిపోయేలాగా ఉంది. పరిగెట్ చెల్లి. రియో గో. ఏ రియో నో. కరెక్ట్గా సన్సెట్ టైంకి రావాలనుకున్నాం, వచ్చేసాం. మా అక్క వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క, మా అక్కకు కూడా పెద్దమ్మ అవుతారు, సో మాకు కూడా పెద్దమ్మని అవుతారు. చెన్నై బీచ్. సో దేవ సూర్యప్రకాష్ మా బావ సన్సెట్ వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేయడంలో బిజీ ఉన్నాడు. నేను చెప్పినా అనమాట పండుకి, అరే సన్సెట్ టైంకి వెళ్తాం రా బీచ్కి అని చెప్పి. కాకపోతే బీచ్ అటు సైడ్, సన్సెట్ ఇటు సైడ్ వచ్చింది. యా, సో మెరీనా బీచ్ చాలా ఫేమస్ కదా చెన్నైలో, లైక్ వెరీ వెల్ నోన్ అండ్ పాపులర్ బీచ్. ఈ బీచ్ గాలికి నా వాయిస్ వినిపిస్తుందో తెలీదు. సో యాక్చువల్లీ స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. సో హియర్ దెర్ ఆర్, ఇక్కడ అందరు స్కూల్ పిల్లలు వచ్చారు. వాళ్ళకి చిన్న క్యూట్ పిక్నిక్, హార్స్ కూడా, వీళ్ళు హార్స్ పిక్నిక్ అంటున్నారు అన్నమాట. రియో ఇక్కడ హార్స్తో ఆడుకుంటున్నారు. ఈ హార్స్ అయినా కూడా వస్తున్నారు పిల్లల దగ్గర కావాలని. సే హాయ్ 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 హాయ్. फ्री राइड, फ्री नहीं. आपका नाम क्या है? उन्ना नाम नी पेर अरे प्रताप. దీని పేరు రాకీ. సో రాకీని రైడ్ చేస్తుంది ప్రతాప్. వెరీ గుడ్. అక్కడ మా డాడీ ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు హార్స్తో. డాడీ పోలీస్, తెలంగాణ పోలీస్. రైడింగ్ తెలంగాణ పోలీస్ బాద్షా రైడింగ్ అలా. సో ఇక్కడ బీచ్ కి దగ్గర వస్తున్న కొద్ది మంచి స్మెల్ వస్తుంది. అంటే బీచ్ ఇది పిచ్చి స్మెల్ కాదు, ఫుడ్ స్టాల్. ఎగ్జాక్ట్లీ ఫుడ్ స్మెల్ వస్తుంది. బీచ్ కి సగం వచ్చేది ఫుడ్ తినడమే. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. బ్యాక్గ్రౌండ్ లో ఎంత మంచి సన్సెట్ అసలు. చాలా ఇక్కడ మనకి లైటింగ్ చాలా బాగుంది. వావ్, ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. అంకుల్ ఇలా చూస్తున్నారు. వీళ్ళు వచ్చి మా రైడ్ ఎక్కట్లే కానీ మా లైటింగ్ దగ్గర వీడియోస్ తీసుకున్నారు. కరెక్ట్. ఫిషెస్ ది స్మెల్ అంత టెంప్టింగ్ ఉంది బీచ్ దగ్గర. ఎంత బాగుందో అసలు. వెరీ నైస్. ఫ్రై అన్ని ఇక్కడే లైక్ స్పాట్ లో చేసేస్తున్నారు. ఇది మినీ బాగా బీచ్. యా, నాకు యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పబోతున్నా లైక్ గోవా బాగా బీచ్ లాగా ఉంది అని చెప్పి. బికాస్ మనం అందరం యూజువల్లీ గో టు గోవా బట్ నాట్ చెన్నై. చెన్నైలో ఉన్న రెసిడెంట్స్ మాత్రమే వస్తారు చెన్నైకి. బట్ గోవా బీచ్ లో కూడా ఇన్ని సీషోర్ లో ఇంత ఉండవు, చాలా ఉన్నాయి. ఓన్లీ మనకి అక్కడ చూపి మొత్తం ఫుడ్ లైక్ అండ్ ఇది జస్ట్ నేను చూపించిన ఒక 5% మాత్రమే. బీచ్ మొత్తం కంప్లీట్ గా లైక్ అడుగున ఫుడ్ స్టాల్సే. ½ కిలోమీటర్ వచ్చి. సో మేము ముగ్గురం సేమ్ ఉంటాం. మేము మా లైటింగ్ దగ్గర చూపిస్తాం చూడండి. సేమ్ ఉన్నాం కదా, సేమ్ ఉంటాం. Tanishka is missing. Puri is missing. Puri is missing. Puri missing. Sweetie akka, Preeti akka is also missing. And here we go. The beach. చెల్లి చూపి. ఇక్కడ
సో ఇక్కడ ఈ ఆంటీ మ్యాంగో ఇస్తుంది. మ్యాంగోని తమిళ్లో ఏమంటారు? ఆంటీ మాంగా. ఆంటీ తెలుగు వచ్చా? తెలుగు రాదా? తమిళ? ఆంటీ మాంగా ప్రైస్ హౌ మచ్? 20 ఏమంటారే? 20 రూపాయలు. సో ఫస్ట్ మ్యాంగో అయిపోయింది. మ్యాంగో డన్. స్ప్రింగ్ పొటాటో కోసం వచ్చాము. 4 స్ట్రిప్స్ అంటారు కదా, 4 స్ట్రిప్స్ తీసుకున్నాము. స్ప్రింగ్ ఈచ్ వన్ 50 రూపీస్. కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ అని చెప్పి చెప్తుంది హాసిక, బికాస్ వీళ్ళు ఇక్కడికి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వస్తుంటారు కాబట్టి. సో బీచ్ కి దగ్గరలో కాకుండా కొంచెం అటు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ బ్యాక్ సైడ్ దగ్గర తీసుకుంటే కొంచెం రీజనబుల్, లైక్ 30 రూపీస్ 40 రూపీస్ లో వస్తాయని. మేమిద్దరం సేమ్ ఉన్నాం కదా సిస్టర్స్. నా ఫేవరెట్ రా, వెరీ నైస్, బాగుంది బీచ్. కాకపోతే చాలా డేంజర్. నేను ఎప్పుడు వెళ్ళాను మెరీనా బీచ్ లోపలికి, చాలా భయం వేస్తుంది లోపలికంటే. ఇక్కడ లైక్ సీ షోర్ వాటర్ దగ్గరికి చాలా భయం వేస్తుంది నాకు. మెరీనా బీచ్ అదిగో ఇక్కడ దాకా వచ్చేసినాయి. మనం చాలా దూరంగా ఉన్నాం. మెరీనా బీచ్ చాలా డీప్ గా ఉంటది సీషోర్ దగ్గరనే. చూడు రియా, హాయ్. పుష్ప పైన అంట. తీసుకొస్తున్నారు. ఇప్పటికి ఇది 3వ సారి. మొత్తం ఫుడ్డే. ఇప్పుడు నెక్స్ట్ ఇది తీసుకొచ్చారు కాలిఫ్లవర్ పకోడీ. సూపర్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. మెరీనా బీచ్ దగ్గర బజ్జీ విత్ చాట్ మసాలా. వెళ్ళిపోతే ఆ వేవ్స్ లో. అమ్మ మా ఫుడ్కి అయితే ఇంక అసలు అంతే లేదు. తింటూనే ఉన్నాము. అసలు బీచ్ చూడ్డానికి వచ్చామా ఫుడ్ తినడానికి వచ్చామా అర్థం కాలేదు మాకు ఒక క్షణము. మేము ఎందుకంటే బేసిక్గా సాయంత్రం వెళ్ళాము, సో మాకు బాగా ఆకలేసింది అనమాట. అండ్ నేను అలా తింటూ ఉండగా నాకు ఒక టర్టిల్ కనిపించింది. అండ్ చాలా పెద్దగా ఉందన్నమాట. చిన్న టోటాయిస్లు ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా, బట్ ఇంత పెద్ద టర్టిల్ నేను మూవీస్లో చూడడమే తప్ప రియల్గా ఎప్పుడూ చూడలేదు. ఆ టర్టిల్ని వాటర్లో వేయడానికి చాలా ప్రయత్నించాం కానీ అది అస్సలు వెళ్ళట్లేదు అనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ చనిపోయింది పాపము. చాలా జాలేసింది. దానికి ఏజ్ ఎంత ఉంటుందో మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, ఎందుకంటే చాలా కాలం బతుకుతాయి కదా. Hey guys, now we're going to go and see fish fry. అని అక్క బ్లాగ్ చేస్తున్నా ఫిష్ ఫ్రై. ఇది కళ్ళల్లో ఇక్కడ ఫిషెస్ అన్ని కూడా ఫ్రెష్ గా అక్కడ బీచ్ లో పట్టిన చేపలే అనమాట. ఎంత ఎర్రగా ఉన్నాయో చూడండి. అసలు ఆ మసాలా చూడంగా నాకైతే చాలా భయం వేసింది, బాబోయ్ అనుకున్నాను. సో యమ్మీ ఫిష్ ఇస్ రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చేయాలి. అక్కడ ఫిషెస్ టేస్ట్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు, నార్మల్ గా అనిపించింది. అండ్ ఇక్కడ మా రియో గారు చూడండి మాతో పాటు ఈక్వల్ గా వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ అక్కడ ఇట్లా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏమనలేదు వాడిని ఎక్కించుకొని తిప్పితే. అండ్ మా డే అయితే ఎండ్ అయిపోయింది. మేమైతే రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ మెరీనా బీచ్ పక్కనే మాకు జయలలిత గారిది ఆ సమాధి కనిపించింది అనమాట. అది ఎంత పెద్దగా ఉందంటే లోపల కూడా చాలా బాగుంటుందంట. ఆవిడ చేసిన అచీవ్మెంట్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయంట. అండ్ ఆవిడ సమాధి పక్కనే కరుణానిధి గారి సమాధి కూడా ఉంది. అది కూడా అసలు నిజంగా చాలా పెద్దగా ఉంది. ఇంటికి రాగానే ఇక మా వాళ్ళైతే రాముడు సీత ఆడదామని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో నాకైతే నా చిన్నప్పుడు రోజులు అన్నీ గుర్తొచ్చాయి. ఎన్ని ఇయర్స్ అయిపోయిందో అసలు ఇట్లాంటి గేమ్స్ అన్నీ ఆడి కూడా. అసలు మీలో ఎంతమందికి ఆట అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు.
సో ద వెరీ నెక్స్ట్ డే మేమైతే తమిళనాడు ట్రిప్కి స్టార్ట్ అయిపోయాము. తమిళనాడు అంటే మనకి అందరికీ కూడా ఫస్ట్ గుర్తుకొచ్చేది టెంపుల్స్ అండి. ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే యూ వోంట్ బిలీవ్, నిజంగా అన్ని టెంపుల్స్ అసలు అరే ఇంత అద్భుతంగా, అసలు నిజంగా ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క వండర్ అనే చెప్పచ్చు, అంత బాగున్నాయి. సో ఆ టెంపుల్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. ఒక్కొక్క వీడియో నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను బేసిక్గా ఏదైనా మంచి ఫేమస్ టెంపుల్కి వెళ్ళే ముందు నేను ఆ టెంపుల్ గురించి తెలుసుకుంటాను అనమాట. సో దట్ ఆ టెంపుల్ నుంచి బయటికి వచ్చేసి మనం వేరే టెంపుల్కి వెళ్ళిపోతున్నప్పుడు అరే ఈ టెంపుల్లో ఇక్కడికి వెళ్ళుంటే బాగుండు, అనవసరంగా అక్కడ మిస్ అయిపోయాం, మళ్ళీ ఈ గుడికి ఎప్పుడు వెళ్తామో ఏమో అన్న ఫీలింగ్ రాకుండా యూట్యూబ్లో వీడియోస్ కానీ సో ఇలాంటివి నేను చూస్తూ ఉంటాను అనమాట. ఖచ్చితంగా వ్లాగ్స్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మేమైతే ఆల్రెడీ మార్నింగ్ చెన్నై నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము ఫస్ట్ వెళ్ళే టెంపుల్ తమిళనాడులో చిదంబరం అనే టెంపుల్కి వెళ్తున్నాము. సో ఆకాశలింగము, ఆ టెంపుల్కి వెళ్ళాలంటే కూడా చాలా అంటే చాలా అదృష్టం ఉండాలంట. సో అక్కడికి వెళ్ళాక నేనేం ఎక్స్పీరియన్స్ చేశానో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను యూట్యూబ్లో. ఆన్ ద వేలో మేమైతే ఒక రిసార్ట్కి వెళ్ళామన్నమాట. దారిలో లంచ్కి ఆగుదామని చెప్పేసి. రిసార్ట్ చాలా బాగుంది, శాంటోరిని థీమ్లో ఉండే అనమాట అంతా కూడా. ఇది రిసార్ట్ కమ్ రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడ చాలా మంది బీచ్ వ్యూ తోటి డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా చేసుకుంటున్నారు. నాకైతే చాలా నచ్చింది. ఫైనలీ చిదంబరంకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో దారిలో ఏమైనా తిందామని చెప్పేసి ఒక మంచి హోటల్ దగ్గర అయితే ఆగాము. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు నాకైతే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ దగ్గర ఆగి తినడం అయితే నాకైతే నచ్చదు. సో దారిలో ఒక మంచి హోటల్ కనిపిస్తే ఆగామన్నమాట. అప్పటికప్పుడు మా కోసము ఫ్రెష్గా దోశలు అయితే ప్రిపేర్ చేశారు. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఇప్పటికి కూడా వీళ్ళు గ్యాస్ వాడకుండా ఇంకా కట్ల పొయ్యి మీదనే వండుతూ ఉన్నారు. నాకైతే టేస్ట్ మాత్రం సూపర్ నచ్చింది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్.